మీరు రావడానికి ముందు మీ కాలు బాగా వంకరగా ఉండేవా? బాగా వంకరగా సారి కట్టుకుంటే ఇలా వచ్చేసేయండి. ఓకే ఓకే. ఇప్పుడు నిటారుగా ఉంది కదా, దాన్ని చూసి మీకు ఎలా ఉందమ్మా? సంతోషంగానే ఉంది. చాలా సంతోషంగా ఉంది కదా. సో మీరు సుమన్ టీవీ వీడియో చూసి వచ్చారు. చూసిన తర్వాత మీరు అంటే ఇంకా కాన్ఫిడెన్స్ రావడానికి మీరు ఏం చేశారు? డాక్టర్ గారితో మాట్లాడారా, లేకపోతే నాకు సర్వీస్ అన్ని చూసారా? మావి ఎలా వచ్చారు, అసలు ఏం జరిగింది? సో ముందు సుమన్ టీవీ ద్వారా మేము ఈ హాస్పిటల్ని వీడియోస్ చూసాం సార్ ద్వారా. అది సో హ్యాపీ. సో ఇక్కడ నర్సు కానీ, ఇక్కడ ట్రీట్మెంట్ కానీ, సర్జరీ కానీ ఎవ్రీథింగ్ హ్యాపీ. మదర్ కూడా సో హ్యాపీ. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది, ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఉంది. ఫిజియోథెరపీ సార్ కానీ అందరూ కూడా చాలా చక్కగా ట్రీట్ చేశారు. నడిపించడము, దగ్గర చూడటం ఇవి కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ అంటే డాక్టర్స్ ప్రశాంత్ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన భరోసాను బట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా ధైర్యంగా చేసుకోగలిగినాము. అంత హ్యాపీ. డాక్టర్ ఫనీ వల్లూరి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, శ్రీ మంజు హాస్పిటల్. మా దగ్గరికి ఒక టీకేఆర్ కోసం సుమన్ టీవీ వీడియో చూసి ఒక పేషెంట్ వచ్చారండి. మోకాలు బాగా గ్రాస్గా డిఫార్మ్ అయ్యి బాగా గ్రాస్గా అయిపోయి ఉన్న పేషెంట్ వచ్చారు. సో వాళ్ళకి మన వాళ్ళు సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, ఆపరేషన్ ముందు ఎలా ఉన్నారు పేషెంట్, తర్వాత ఎలా ఉన్నారు అనేది వాళ్ళ అటెండర్స్ మాటలోను పేషెంట్ మాటలో కూడా విందాం. అమ్మ మీది ఏ ఊరమ్మా? మీది కొమరగిరిపట్నం అండి. అమ్మా కొమరగిరిపట్నం అండి. కొమరగిరిపట్నం. ఓకే. ఇక్కడికి ఎలా వచ్చారమ్మా? టీవీ చూసి వచ్చారా? టీవీలో సుమన్ టీవీ చూసి వచ్చారా? ఏం చూడలేదండి. మీ అబ్బాయి వాళ్ళు చూసారా? మా అబ్బాయి వాళ్ళు చూసి మీకు చెప్పారు, ఆ వీడియోస్ అవన్నీ మీకు చూపించారు, అండి. మళ్ళీ డాక్టర్ గారి చేత కూడా మాట్లాడించారు. అప్పుడు మీకు ధైర్యం వేసి మీరు ఇటు వచ్చారు. అవునండి. ఓకే. మీరు రావడానికి ముందు మీ కాలు బాగా వంకరగా ఉండేవా? బాగా వంకరగా సారి కట్టుకుంటే ఇలా వచ్చేసేయండి. ఓకే ఓకే. ఇప్పుడు నిటారుగా ఉంది కదా, దాన్ని చూసి మీకు ఎలా ఉందమ్మా? సంతోషంగానే ఉంది. చాలా సంతోషంగా ఉంది కదా. సో మీరు సుమన్ టీవీ వీడియో చూసి వచ్చారు. దాంతోపాటు మన హాస్పిటల్ సర్వీసెస్, దాంతోపాటు డాక్టర్ గారి మీద చాలా కాన్ఫిడెన్స్ తో వచ్చారు. మీరు అసలు చూసిన తర్వాత మీరు అంటే ఇంకా కాన్ఫిడెన్స్ రావడానికి మీరు ఏం చేశారు? డాక్టర్ గారితో మాట్లాడారా, లేకపోతే నాకు సర్వీస్ అన్ని చూసారా? మావి ఎలా వచ్చారు, అసలు ఏం జరిగింది అసలు? సో ముందు సుమన్ టీవీ ద్వారా మేము ఈ హాస్పిటల్ని వీడియోస్ చూసాం సార్ ద్వారా. ఓకే. యాక్చువల్గా మా మదరు 5 years నుంచి విపరీతంగా సఫర్ అవుతుంది. ఓకే. సో మా మదర్కి 3 కొడుకులు, 2 కూతుళ్ళం. సో మా ఫాదరు, మా మదరు, మా యొక్క యంగెస్ట్ బ్రదరు ఊర్లో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాము. సో ఆ పరిస్థితుల్లో అమ్మకి ఈ విధంగా ఈ పరిస్థితి జరుగుతూ ఉంటే మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్జరీకి అంటే ఆమె భయపడుతూ ఉన్నది. సో ఆమెకున్న పరిస్థితి అంతకంతకి డ్యామేజ్ అవుతుంది, తన పనులు తను చేసుకోలేకపోతుంది, విపరీతమైన పెయిన్తో బాధపడుతున్నది. సో అప్పుడు మేము సెర్చ్ చేస్తున్నాం హైదరాబాద్లో ఏది బెస్ట్ హాస్పిటల్ అని. మేము మొట్టమొదటి చూసింది బెస్ట్ హాస్పిటల్ ఏది, మాకు నియరెస్ట్ది ఏది అని చూస్తే సో శ్రీ మంజు హాస్పిటల్ మాకు ఇదైంది. తర్వాత ఈ హాస్పిటల్లో ఈ యొక్క నీ రీప్లేస్మెంట్ కోసం మేము ఎంక్వైరీ చేసినాం. చేసిన తర్వాత మేము ప్రశాంత్ బీఆర్కే సాదర్కి వచ్చి కలిసి అమ్మ పరిస్థితి చెప్పినాం, మా పరిస్థితి చెప్పినాం, అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాం. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ప్రశాంత్ గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, అన్నీ మాకు క్లారిటీ వచ్చినాయి. సో మేము ఆయన మాట తీసుకున్న తర్వాత ఒక్కటే అడిగినాం, అమ్మను ఒప్పించాం సార్, ఇంకా ఆమె రెడీగా ఉంది ఆపరేషన్ చేయించుకోవడానికి, మళ్ళీ తిరిగి ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి, దానికోసమే మీ మీద మాకు హోప్ ఉంది, అందుకు వచ్చినామని చెప్పినాం. అప్పుడు సార్ అంతా విని అమ్మతో కూడా మాట్లాడి ఒకే ఒక మాట చెప్పారు, మీరు ఏ హోప్తో వచ్చారో దానికంటే మీకు ఎక్కువ చేస్తాము, కానీ ఒకటి మీ మదర్ మాకు సహకరిస్తే చాలని చెప్పారు. మా మదర్ భరించే నొప్పి కంటే ఈ నొప్పి ఏం కాదు సార్ భరిస్తుంది అని చెప్పాము. సో వితిన్ 1 weekలో హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మేము ట్యూస్డే వచ్చినాం, నెక్స్ట్ రోజు సర్జరీ అనుకున్నాం. అదే రోజున అన్ని టెస్టులు చేశారు, మధ్యాహ్నమే రైట్ లెగ్ చేద్దాం అని చెప్పి వెంటనే సర్జరీ చేశారు. ప్రశాంత్ డాక్టర్ గారు, రాజశేఖర డాక్టర్ గారు, ఒక్క ఫ్యామిలీ అంటే వాళ్ళు చేసిన ఆపరేషన్ కానీ వాళ్ళు ఇచ్చిన సర్వీస్ కానీ యాజ్ ఏ సన్నగా చేశారని అంతకన్నా మేము చెప్పలేము. అది సో హ్యాపీ. సో ఇక్కడ నర్సు కానీ, ఇక్కడ ట్రీట్మెంట్ కానీ, సర్జరీ కానీ ఎవ్రీథింగ్ హ్యాపీ. మదర్ కూడా సో హ్యాపీ.
ఈ ట్రీట్మెంట్ రిలేటెడ్ యాక్చువల్గా మా మదర్ నీ రీప్లేస్మెంట్ కోసము ఈ పెయిన్ రిలేటెడ్ చాలా సెర్చ్ చేసాము సోషల్ మీడియాలో. ఏంటంటే డిఫరెంట్ టైప్స్ సర్జరీస్ ఉన్నాయి, కానీ మాకు పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ సర్జరీ కోసమే ఎక్కువ సెర్చ్ చేసాం. ఎందుకంటే పెయిన్ అనేది భరించడం కష్టం అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నప్పుడు మాకు సుమన్ టీవీ రిలేటెడ్ కొన్ని వీడియోస్ మేము యూట్యూబ్లో చూసాము. దాంట్లో డాక్టర్ గారు మాట్లాడే విధానం కానీ, ఆపరేషన్ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అవన్నీ చూసిన తర్వాత మాకు ఒక కాన్ఫిడెంట్ కలిగింది, ఇప్పుడు బెటర్ ఉంటుంది అని చెప్పేసి. సో నేరుగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూసిన తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారము ఆయన మాట్లాడి మా మదర్ తోటి మాట్లాడిపించి, సో మాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చేసాం. అంత ఆపరేషన్ అంతా చక్కగా చేశారు. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది, ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఉంది. స్టాఫ్ నర్సెస్ కానీ, ఈవెన్ అటెండర్స్ కానీ, అండ్ ఫిజియోథెరపీ సార్ కానీ అందరూ కూడా చాలా చక్కగా ట్రీట్ చేశారు. అండ్ మేడం ఎవరైతే నడిపించటము, దగ్గర చూడటం ఇవి కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. సో ఒకటి ఏంటంటే ఓవరాల్గా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది మాకు మీట్ అయ్యింది, మాకు హ్యాపీగా ఉంది. ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, అంటే డాక్టర్స్ ప్రశాంత్ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన భరోసాను బట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా ధైర్యంగా చేసుకోగలిగినాము. సో అంత హ్యాపీ అండి. ఇది చూసారంటే టెక్నికల్ ఆస్పెక్ట్, అంటే రెగ్యులర్గా చేసేదానికన్నా ఈ టెక్నిక్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మామూలుగా మనం కట్ చేసే దాంట్లో యాంగిల్స్ మామూలుగా 3 degrees ఎక్స్టర్నల్ రొటేషన్లో కట్ చేస్తాం. ఇది 5 degrees కూడా సరిపోలేదు, ఈవెన్ 7 degrees దాకా వెళ్ళాల్సి వచ్చింది. రెగ్యులర్గా మామూలు 3 degrees ఎక్స్టర్నల్ రొటేషన్లోనే ఈ వెనకాల కట్ అవుతాయి, కానీ దీనికి ఇంకా 7 degrees చేసినా ఇంకా కష్టమైంది. రెండవది ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇవి చూడండి వెనకాలకి జారిపోతున్నాయి. అందరికీ ఎప్పుడైనా ఇది ఎక్కడుందో ఈ వెనకాల కూడా అక్కడే ఆగుతుంది. ఇది వెనకాలకి జారిపోయి డిఫెక్ట్, పోస్టోమీడియల్ కాండైల్ డిఫెక్ట్ అంటాం. అంటే వెనకాల జారిపోయి ఇంకా కాలు స్ట్రైట్గా అవ్వకుండా వెనకాలకి ఇలా నడిచేవాళ్ళు. దాన్ని ప్లాట్ఫామ్ పైకి లేపాలి కాబట్టి దానికి 2 స్క్రూస్ వేసుకొని తర్వాత బోన్ సిమెంట్ సహాయంతో దాన్ని సేమ్ లెవెల్కి తీసుకొచ్చాము. తర్వాత ఇదే లెవెల్కి తీసుకొచ్చినా కానీ మళ్ళీ ఫ్యూచర్లో కూడా కొలాప్స్ కాకుండా ఉండటం కోసం లోపల నుంచి రాడ్ వేసి దాన్ని ఆఫ్లోడింగ్ చేస్తాం అనమాట. ఫ్యూచర్లో ఏదైనా స్ట్రెయిన్ పడ్డా కానీ ఎటో ఒక వైపు వంగిపోకుండా ఉండటం కోసం ఈ రాడ్స్ వేసి మొత్తం బ్యాలెన్స్ అంతా యూనిఫామ్గా స్ట్రైట్గా వచ్చాం. ఇలా చేయటం వల్ల ఏమైందంటే సర్వైవల్, ఈ జాయింట్ ఇప్పుడు అట్లీస్ట్ మనం చేయటం వల్ల ఫోర్స్ అనేది తక్కువ పడుతుంది. 15 to 20 years సర్వైవల్ ఉంటుంది జాయింట్. అది జాయింట్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. సో ఎంత వంకర అయిపోయినా కూడా, కాలు ఎంత వంకరైనా కూడా ఆపరేషన్ చేసి దాన్ని సరి చేయొచ్చు. సో చాలా మంది అంటే మాకు బాగా వంకర అయిపోయి స్ట్రైట్ అవుతాయి లేదా నడుస్తాం లేదా అని భయాలు ఏం పెట్టుకోకర్లేదు. ఎంత వంకర ఉన్నా కూడా మనం స్ట్రైటన్ చేయొచ్చు. కనిపిస్తుంది కదండి, దయామణి గారు 62 years అమలాపురం నుంచి వచ్చారు. 2 కాళ్ళు మొత్తం అరిగిపోయి మొత్తం వంకర అయిపోయినాయి కాళ్ళు 2 కూడా. ఇది రైట్ లెగ్, ఇది లెఫ్ట్ లెగ్. ఆరని కనిపిస్తుంది కదా మార్క్, ఇది కుడి కాలు, ఇది ఎడం కాలు. నార్మల్గా మన జాయింట్ ఇలా ఉంటుందండి, స్ట్రైట్గా చూస్తే ఇంత వంకర అయింది కాలు. అదేవిధంగా ఈ కాలు కూడా చూస్తే ఇంత వంకర అయింది. వంకర అవడంతో పాటు బోన్ మీదకి బోన్ వెళ్ళిపోయింది 2 sides కూడా. దీన్ని టిబియల్ డిఫెక్ట్స్ అంటారు. సో దీనికి మనం ఈ విధంగా ఆపరేషన్ చేసి కాలు స్ట్రైట్ చేసాం. ఇది కుడి కాలు అంటే రైట్ని, ఇది ఎడం కాలు. సో మీరు చూస్తే అలైన్మెంట్ చూస్తే ఇప్పుడు కాలు స్ట్రైట్ ఉంది, స్ట్రైట్ ఉన్నాయి 2 కాలు కూడా. సో ఇది అంత ఈజీగా చేసే సర్జరీ కాదు, కొంచెం కష్టమైన సర్జరీ. ఎందుకంటే బోన్ డిఫెక్ట్ ఉంది, బోన్ డిఫెక్ట్ని కూడా మనం స్క్రూస్తో కవర్ చేసాము. ఓకే, అండ్ ఇదే సర్జరీని మనం సబ్వాస్టస్ అప్రోచ్ అంటే నార్మల్గా అందరికీ ప్రైమరీ నీస్ చేసినట్టు కంట కోయకుండా ఆపరేషన్ చేసాం. చాలా తక్కువ స్టిచెస్ వేసి చేసాం. కంప్లీట్గా స్ట్రైట్ అవ్వకుండా ఇలా బెండ్ అయిపోయినా చేయొచ్చు, లేకపోతే ఇట్లా ఈ విధంగా వంకర అయిపోయినా కూడా మనం స్ట్రైటన్ చేసి వాళ్ళని ఇమీడియట్గా సేమ్ డేనే నడిపించేవాళ్ళు. సర్జరీ చేసిన పేషెంట్స్ అందరూ కూడా సేమ్ డేనే ఆఫ్టర్ ఎనెస్థీషియా దిగిపోగానే వితిన్ 3 hours మత్తు దిగిపోయిన వెంటనే నడిపిస్తాం. సో అంటే చాలా మంది అడుగుతారు, సార్ ఇంత కాళ్ళు ఇంత వంకర ఉంది దీనికి చేయగలుగుతామంటే, లోపల వైపు బెండ్ అయిన కాలు ఎంత వంకరైనా చేయగలుగుతామండి. అదే బయట వైపు వంకర ఉన్న దానికి కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది, కానీ అది చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ పాసిబిలిటీ. ఒక 100 cases ఒక కేసుకి కంప్లీట్ స్ట్రైట్గా రాకపోవచ్చు, కానీ 99% ఎంత డిఫార్మిటీ ఉన్నా స్ట్రైట్గా తీసుకురాగలుగుతాం, మంచిగా అలైన్ చేయగలుగుతాం, ఇమ్మీడియట్గా నడిపించగలుగుతాం.